హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను లేస్ చేద్దాం అనుకుంటున్నానండి. పొటాటో చిప్స్ అచ్చం మన లేస్ ప్యాకెట్లో ఉన్న లేస్ ఎలా అయితే వచ్చాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చాయండి. మీతో షేర్ చేసుకుందాం కదా వీడియోనని చెప్పేసి నేను కూడా పోస్ట్ చేశానండి. సరదాగా వీడియో తీసాను. బాగా వస్తే పోస్ట్ చేద్దాం, లేకపోతే లేదని. టేస్ట్ అయితే సేమ్ మన లేస్ ప్యాకెట్లో లాగే వచ్చిందండి. చాలా బాగుంది. సో హోమ్ మేడ్ ఇలా ట్రై చేయొచ్చు కదా, పిల్లలకి ఇలా స్నాక్స్ అవి పెట్టచ్చు కదా, బాగుంది కదా అని చెప్పేసి నేను కూడా ట్రై చేశానండి. ఫస్ట్ అయితే మన పొటాటోస్ అన్నీ కూడా పీల్ ఆఫ్ చేసేసుకోవాలండి. చేసుకున్నాక ఇలా స్లైసెస్ కింద కట్ చేయాలా. స్లైసెస్ అవి కూడా మనకి చాలా థిన్గా ఉండాలండి. థిన్గా ఉంటేనే డీప్ ఫ్రై చేసేటప్పుడు చాలా బాగుంటాయండి. కానీ మనం చాక్తో కట్ చేయడం వల్ల ఏంటంటే అంత థిన్గా రాలేదండి కట్ చేయడం అదిని. చాలా థిక్గా వచ్చాయి. థిక్గా వచ్చినప్పుడు మనం డీప్ ఫ్రై చేసినా సరే అవి మెత్తగా ఉంటాయండి. మనకి లేస్ ఉన్న అంత క్రంచీగా ఉండవు. చూసారు కదా ఎంత థిక్గా ఉందో. అందుకని చెప్పేసేసి నేను ఇది డీమార్ట్లో తీసుకున్నానండి. ఇది ఉందని నాకు అసలు స్టార్టింగ్ గుర్తులేదు, తర్వాత గుర్తొచ్చింది. డీమార్ట్లో తీసుకున్నాను. క్యారెట్, బీట్రూట్ అలా చెక్కుకోవడానికి బాగుంటుందని చెప్పి. ఇందులో మనకి ఒక సైడు ఇలా లేస్ది కూడా ఇచ్చాడండి బ్లేడు. దాని హెల్ప్తో చెక్కాను. చాలా బాగా వచ్చిందండి. సేమ్ లేస్ ఎలా అయితే ఉందో అలాగే వచ్చినాయండి. మనకి ఆ షేప్ కానీ అవి కానీ లైన్స్లా ఉంటుంది కదండి, ఆ లైన్స్ కూడా వచ్చాయి. ఈ షార్ప్ దాని మీద కనుక చెక్కితే కనుక సేమ్ అలాగే వచ్చి మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో. సేమ్ చాలా బాగా వచ్చాయండి. స్లైసెస్ అవి కూడా చాలా థిన్‌గా వచ్చాయి, బాగా వచ్చాయి. డీప్ ఫ్రై చేసినా సరే చాలా క్రంచీగా ఉంటుందండి లేస్. అలా మన దగ్గరున్న పొటాటోస్ అన్నీ కూడా ఇలా చెక్కేసుకోవాలండి. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. మొత్తం ఇవన్నీ చెక్కేసుకున్నాక నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్‌లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ఎందుకు వేస్తామంటే స్టిఫీగా ఉంటాయండి. ముక్కలు అవి కూడా చాలా స్టిఫీగా రావడానికని చెప్పేసి సాల్ట్ వేసుకుంటాము. సాల్ట్ వేసి అందులో వాటర్ వేసుకోవాలా. ఇవన్నీ కూడా ఒక 10 మినిట్స్ సోక్ చేసుకోవాలండి. ఈ ముక్కలన్నీ కూడా 10 మినిట్స్ సోక్ చేసుకోవాలి. అందుకు దానికి సరిపడగా వాటర్ వేసుకోవాలి. మనం ఎన్నైతే తీసుకున్నామో స్లైసెస్ అవన్నీ మునిగేటట్టు వాటర్ తీసుకోవాలండి. ఒక 10 మినిట్స్ వాటిని అలా పక్కనే ఉంచేస్తే చాలా స్టిక్కీగా తయారవుతాయి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి అందులో ఆయిల్ వేసుకోవాలండి. నేనంటే ఇలా ఐరన్ ప్యాన్ తీసుకున్నాను. మేము ఎక్కువ ఇలా ఐరన్ ప్యాన్స్ యూస్ చేస్తామండి. ఆ ఆయిల్ అంతా కూడా బాగా మరగాలి. జస్ట్ ఒక పీస్ వేస్తే ఇలా పొంగాలండి. పైకి ఇలా పొంగేటట్టు వచ్చేలాగా ఆయిల్ మరిగాక మనం ఈ పీసెస్ వేసుకోవాలి. అన్నీ ఒక్కసారి వేసుకోకూడదండి. కొంచెం కొంచెంగా వేసుకోవాలి. అన్నీ ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ ఫ్రై అవ్వేటప్పుడు బాగా ఆగవు అన్నీని. అందుకని కొన్ని కొన్ని చిప్స్ వేసుకోవాలి. ఇలా నేను ఫస్ట్ కొన్ని చిప్స్ వేసి ఇలా ఫ్రై చేశానండి. మనం మధ్య మధ్యలో ఇలా గరిటెతో కలుపుతూ ఉంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఫ్రై అవుతూ ఉంటాయి. మనకు కొంచెం ఇలా గోల్డిష్ కలర్ వచ్చే వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చిప్స్ బాగుంటాయండి. నేను ఇలా గోల్డిష్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసి నెక్స్ట్ తీసేసానండి. అలా మన దగ్గర ఉన్న అన్ని చిప్స్ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలని నేను 3 క్వాంటిటీస్ కింద వేపాను చిప్స్ అవి కూడా. అన్నీ ఒక్కసారి వేసేస్తే అన్నీ ఆగవని చెప్పేసి హాఫ్ హాఫ్ ఎంత తక్కువ తక్కువ వేసుకుంటే అంత బాగా ఎగుతాయండి. నెక్స్ట్ టిష్యూ పేపర్ తీసుకుని డీప్ ఫ్రై కదండి, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇలా టిష్యూ పేపర్ మీద వేసుకున్నాను చిప్స్. వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం అలాగే చిల్లీ పౌడర్ కూడా జల్లుకుంటే సేమ్ ఇంకా యాజ్ ఇట్ ఈజ్ మనకి లేస్ వచ్చిన టేస్ట్ వస్తుందండి. అందులో ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు. మనం ఫ్లేవర్ ఏమి వేసుకోకుండా జస్ట్ కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసాను. చిప్స్ చేస్తే చాలా క్రంచీగా వచ్చాయి, చాలా బాగున్నాయండి. మీకు పిక్స్ కూడా షేర్ చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన లేస్లో ఉన్నట్టే ఉన్న టేస్ట్ కూడా అలాగే ఉంది. ఎవరైనా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. బయట వాటికన్నా ఇంట్లో చేసుకున్నవి బాగుంటాయి కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.